రసం రోజు ఏదో ఒకటి పల్చటి పదార్థం అనేది ఉండాలి. అందుకని రసం పెడతాను. నాకు ఇష్టం కోసం రసం కంపల్సరీ పెడతాను. చారు అనుకోండి, టమాటో చారు కానీ, ధనియాల చారు కానీ, ఇట్లా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అందుకని పెడుతున్నాను. ఇది అయిపోయి వచ్చింది చారు పొడి, కొంచెమే ఉంది, మళ్ళీ చేసుకోవాలి. మొత్తం వేసేసాను. ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఈ చారులో ఉప్పు, అలాగే ఉప్పు, బెల్లం, చింతపండు, ఒక టమాటో కట్ చేసుకుని వేసుకున్నాను. పెద్ద టమాటో కట్ చేసుకుని వేసేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని నీళ్ళు సరిపడా పోసేసుకుని ఇలా మరిగించేసుకుంటున్నాను. అయితే మన చారు గుండెలో అన్నీ ఉన్నాయండి, మన ధనియాలు అవన్నీ కూడా ఉన్నాయి. అందుకని దాంతో చారు పెడుతున్నాను అనమాట. అలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో సింపుల్గా చేస్తున్నానండి. ఏమీ లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మసాలాలు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, అల్లం తినచ్చులండి, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లాంటివి ఏం చెయ్యను. ఈరోజు ఏకాదశి, అందుకని మామూలుగా సింపుల్గానే చేస్తాను అనమాట. ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసే వంట అనమాట. చారు పెట్టాను కదా, ఖచ్చితంగా చారు అయితే ఉండాలి ఏదైనా, అందుకోసం చారు పెట్టుకున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయి. సింపుల్గా ఈ వంకాయలతోటి మనం ఫ్రై చేసేసుకుందామండి. జీలకర్ర కారంతో వంకాయ జీలకర్ర కారం ఫ్రై, కూర అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు, ఏవైనా కూడా అలా చేసుకుందాము. ఇదిగోండి, దీంట్లో నీళ్ళు వేసుకున్నాను కదా, ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకుని మాత్రమే మనం ఇది వంకాయలు తరుక్కుని పెట్టుకోవాలన్నమాట. ఉప్పు లేకపోతే కండ్రెక్కిపోతుంది. ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేనైతే పసుపు వేసుకోలేదు, ఉప్పు అయితే ఒకటే వేసుకున్నాను. పుచ్చులు లేకుండా కట్ చేసుకుని వేసుకోండి. ఇదైతే చాలా రోజులు అయిపోయింది. ఇది మా అక్క పంపించిన వంకాయలు అనమాట. ఇప్పుడు చేస్తున్నాను, అప్పుడే చాలా రోజులు అయింది. ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తే వెనక్కి వెళ్ళిపోయింది అది. సరే, ఇప్పుడు మరి ఏకాదశి రోజు ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మనం సింపుల్గా చేసుకోవాలి, క్విక్గా చేసుకోవాలి, కాబట్టి ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. ఈ వంకాయలో ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ ఈరోజు మరి ఉల్లిపాయలు అవి తినాం కదా. మామూలుగా అయితే ఫాస్టింగ్ ఉండాలండి, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ పనులు చేసుకుని ఉపవాసం ఉండడానికి అవ్వట్లేదండి. అందుకని నీరసం వస్తుంది. సో ఉపవాసం లేదు, కనీసం ఇట్లానైనా చేసుకుందాము అని ఇలా చేస్తానన్నమాట. ఇది కొన్ని గింజలు ఉన్నాయి, కొన్ని లేతగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇలా తరిగేసుకుంటాను. కట్ చేసేసుకుని ఫ్రై చేసేటప్పుడు చూపిస్తానండి, ఓకేనా? ఇదిగోండి, స్టవ్ అయితే వెలిగించుకుని ఇది పెట్టుకున్నాను. వంకాయలు అయితే తరిగేసుకున్నాను. ఈ వంకాయలు కొంచెం గింజ ఉంది. ఆ గింజ వంకాయలు ఏమో ఇలా మొత్తం పిసికేసుకుంటే నీళ్ళల్లో ఆ గింజలన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి. మనం ముక్కలు లాంటివి వేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా పెట్టుకుంటా. చారు తెల్లుతుంది. ఈ రైస్ అయితే ఆపేసాను, అయిపోయింది. దీంట్లో పోపు వేసేసుకుందాం. ఈ మూకుట్లో పోపు వేసేసుకుని దీంట్లో వేసేస్తాను. చారుకి, పప్పుకి, అలాగే పెరుగు పచ్చళ్ళకి, మజ్జిగ పులుసులకి అన్నిటికి కూడా నేను పోపు నెయ్యి వాడతా. కొంచెం నెయ్యి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. పోపు వేగడానికి మాత్రమే వాడతా. మెంతులు, ఆవాలు, జీలకర్ర,
వేగిపోయింది. చూడండి, ఈ కరివేపాకు ఇందులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఈ పోపు వేగేటప్పుడు వేగిన తర్వాత ఆ పోపులో కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం ఉడికించుకునేటప్పుడు వేసుకున్నా కూడా ఇలా పోపులో వేసుకుని వేగింది చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి అలా ట్రై చేసి చూడండి. పోపు వేగిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఇంగువ వేసుకోవాలి. నేను రెగ్యులర్గా వాడేది ఇంగువ ఇదేనండి. ప్రతిరోజు కూరలు, పులుసులు, పచ్చళ్ళలోకి వేయాల్సిన వాటిలోకి వేసేది మాత్రం ఇదేనండి. పెద్ద పెద్ద ఊరగాయలు ఉంటాయి కదా, నిలవ ఊరగాయలు, వాటిల్లోకి పైన వేసుకుంటాను. కానీ ఆవాలు మెంతులు వేయించేటప్పుడు మాత్రం ముద్ద ఇంగువ వేసుకుంటానండి. అది సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ మాత్రం ఇంగువైనా వేయకపోతే నాకు తోచదనమాట. ఆ ఇంగువ వాసన అలా వేస్తూ ఉండాలి. అసలు ఇల్లంతా మా ఇంట్లో మొత్తం ఇంగువ వాసనే ఉంటుంది ఎప్పుడు చూసినా. ఆ మాత్రం ఇంగువ వేసేసి ఇలా కలిపేసి దీంట్లో వేసేద్దాం. ఉండండి, దీన్ని ఇలా పట్టుకుని వేసేస్తే అదనమాట, అలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కూర వేసేసుకోవాలి కదా. కూరకి ఆయిల్ అయితే వంకాయ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అయినా కూడా నేనైతే పీనాస్లా కొంచెం తగ్గించే వేస్తాను. అలా అని పీనాస్ అనుకోకండి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడైతే దండిగా ఖర్చు పెడతా బాగా నేను. ఈ ఆయిల్ విషయంలోనే నాకు ఎందుకో అంత వేయాలనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మాయికి ఇష్టం ఉండదు, అందుకని. మరి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళేది తనే కదా ఫస్ట్ తినేది, అందుకని అట్లా చేస్తానన్నమాట. ఉండండి, స్టవ్ ఆపేసాను కదా, మరి వెలిగించలేదు. మీరు అంటారు మళ్ళీ స్టవ్ వెలిగించకుండా కూర వేసారేంటి అని కామెంట్స్ వస్తాయి. అందుకని చూసుకున్నానండి, స్టవ్ వెలిగించుకుని వేద్దాం. దీన్ని బాగా పిసికేసుకోవాలి. ఇలా పిసికేసుకుంటే ఆ కండ్రంతా దిగిపోతుంది నీళ్ళల్లో. చారు అయితే మంచి వాసన వేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, మంచి వాసన వేస్తుంది. ఇంగు పడేటప్పటికి అసలు ఆ రుచే వేరండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకుందాం. ఇవాళ సింపుల్ అనమాట, అన్ని సింపుల్గానే. వంకాయ కూరకి వరన్నానికి విసుగుండదని మా అమ్మ అంటూ ఉంటారు ఎప్పుడు కూడాను. కొన్ని ఉంటాయండి, కొత్త ఆవకాయ, గోంగూర పచ్చడి, వంకాయ కూర, మామిడికాయ పప్పు, ఇలా అనమాట. ఇలాంటివి ఉంటే మనకి అసలు ఆ రోజు పండగ కదా. ఒకటి పనస పొట్టు కూర, కందా బచ్చలి కూర, ఇలాంటివి ఉంటే కనుక సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ అనమాట. ఇదిగో చూసారా నీళ్ళు ఎంతలా వచ్చా చూడండి, మొత్తం కండ్రంతా దీంట్లో దిగిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక పని చేయాలి. వెంటనే దీంట్లో ఉప్పు వేసేసుకుందాం. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకోండి. జీలకర్ర కారంలో నేను కొంచెమే ఉప్పు వేసుకున్నాను. నేను సరిపడా ఉప్పు వేసుకున్నా. పసుపు కూడా వేస్తా పసుపు కూడా. కాకపోతే జీలకర్ర కారంలో కొంచెం పసుపు వేసేసి ఆడేసానులేండి, ఇంక ప్రత్యేకించి ఏం పసుపు వేయను. మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది చూసారా, స్పూన్
హోల్డర్ బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే ఒకదాని మీద ఒకటే పెట్టుకోవడానికి వస్తుంది. ఇంకొకటి మనం కూర, పప్పు, పులుసు ఇలా చేసుకుని గరిటెలన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ పరిచినట్టు అయిపోతాయి. దానికంటే కూడా మనం మామూలుగా ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్ మీద 2-3 పెట్టేసుకోవచ్చు. అది హాయిగా ఉంది. ఒక్కొక్కటి పెట్టుకోవాలనుకుంటే, అందంగా కల్పించాలంటే ఇది బాగుంది. నేను రెండింటి మీద 2 ఇలా పెట్టేస్తానమాట. పెట్టుకున్నాను. చారు తెరులుతుంది కదా, దీన్ని అలా తెరనివ్వండిలేండి. అయిపోయిన తర్వాత ఈ కూర మగ్గిన తర్వాత చూపిస్తా. దీంట్లో ఇంకేం లేదండి, అయిపోయింది. సింపులే. ఆయిల్లో వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మనం మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకోవడమే, అంతే. చాలా చాలా ఈజీ అంటే ఈజీ. ఇంకా మన ఇంట్లో చేసిన పచ్చళ్ళు అవి ఉన్నాయిగా, మొత్తం చాలా పచ్చళ్ళు ఉన్నాయి. గోంగూర పచ్చడి ఉంది, గోంగూర పడమిరపకాయల పచ్చడి, పడమిరపకాయలు, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. చెప్పాలంటే లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. అన్నీ కూడా మన వారణాసి వంటిల్లో ఉంటాయి. తప్పకుండా చెక్ చేయండి. ఛానల్లో రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి, ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా ఉంటాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అయితే ఈ చంటాంటి వ్లాగ్స్ని వారణాసి వంటిల్లు ఛానల్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. తప్పకుండా అది కూడా చూడండి, చూసి సపోర్ట్ చేయండి. కూర చూద్దామండి. ఈ చారు అయితే బాగా మరిగిపోయిందండి. ఆపేస్తాను, మూత పెట్టేద్దాం. ఆ వాసన అంతా పోకుండా అన్ని ఇక్కడే పెడదాం. అయితే కూర భలే మెత్తగా బాగా అయిపోయింది, వేగిపోయింది. చూడండి, ఇది కనిపిస్తుందా? అయితే దీంట్లోకి ఇప్పుడు నేను జీలకర్ర కారం వేస్తానని చెప్పాను కదా. ఇదిగోండి, ఇదేమో జీలకర్ర కారం, చూసారా? ఇదేమో వేపుడు కారం. వేపుడు కారం చేసుకున్నాం కదా, కూర కారం అనమాట. ఇది వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పప్పులన్నీ కలిపి చేసిన కూర కారం అనమాట, వేపుడు కారం. నేను ఎప్పుడు రెగ్యులర్గా అన్నిట్లోనూ ఇది వేస్ట్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు ఇది వేస్తానమాట. ఈ జీలకర్ర కారం వేసి చేస్తాను. జీలకర్ర కారం నేను తక్కువగా వాడతాను, అంటే వేపుళ్ళు తక్కువ, కూరలో చేస్తాను, ముద్ద కూరలో చేస్తాను. చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇది వేస్తే ఈ జీలకర్ర వాసనతో భలే ఉంటుంది. ఇదిగోండి, ఇది కారం బాగానే ఉంది, కొంచెమే వేస్తాను, అంతే. సరిపోతుంది. ఆహాహా, మంచి గుమాయించేస్తుంది. ఇంతే, వంట అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా కాలేదు. ఆగండి, వెళ్ళిపోకండి. మా అమ్మాయి పచ్చడి అడిగిందండి, సింపుల్గా చేసే పచ్చడి. ఏం పచ్చడి అనుకుంటున్నారు? పెరుగు పచ్చళ్ళు చాలా ఇష్టం. మజ్జిగ పులుసులు, పెరుగు పచ్చళ్ళు, మెంతి మజ్జిగ ఇట్లాంటివన్నీ చాలా చాలా ఇష్టం అనమాట. అయితే అల్లం పెరుగు పచ్చడి అడిగింది, సింపుల్గా చేసేసేది. అది చేసుకుందాం రండి. కొద్దిగా చేస్తాను, మీకు చూపిస్తాను. ఇదైతే ఒక 2 నిమిషాలు ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గితే బాగుంటుంది. కొంచెం హై ఫ్లేమ్ పెడదాం. పెట్టేసిన తర్వాత దీన్ని ఆపేసుకుందాం. ఇదిగోండి, అల్లం శుభ్రంగా ఇలా పొట్టు గీరేసుకుని నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. కడిగేసుకుని పొట్టు గీరేసి శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇది ముక్క తీసుకుందాం, చిన్న ముక్క. ఇది ఆపేద్దాం. మీరు చేస్తారా అల్లం పెరుగు పచ్చడి? ఇదిగోండి, చాలు. ఈ ముక్క ఇంక చేయను, ఇవి చేస్తా. దీంట్లో మీకు కారానికి తగ్గట్టుగా ఒక పచ్చిమిరపకాయ ఒకటే వేస్తాను. మేము ఎక్కువ కారాలు తినమని తెలుసు కదా మీకు. ఇదిగోండి, ఈ అల్లం కూడా కారంగానే ఉంటుంది కదా. అల్లము, ఒక పచ్చిమిరపకాయ దంచుకుందాం మనం. ఈ మాత్రానికి మనం దీంట్లో వేయక్కర్లేదు, మిక్సీలో వేయకుండా
ఆ చిన్న చిన్న వాటిలో మిక్సీ అవ్వదండి. అందుకని దీంట్లో రోలు శుభ్రంగా కడిగేసుకున్నా. కంట్లో పడుతుందని కొంచెం ఉప్పు వేసేసి దంచేద్దాం. ఉప్పు వేస్తే తొందరగా నలిగిపోతుంది. ఇదిగోండి. ఒక స్పూన్ తీసుకుంటా. ఇలా రోట్లో దంచుకుంటే బాగుంటుంది కదా, నాకు ఇష్టం. కానీ సమయం ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక మిక్సీలో వేసేస్తూ ఉంటాను, తొందరగా అయిపోతుందిగా. ఇదిగోండి నలిగిపోయింది. కొంచెమే ఉంది పెరుగులో వేసేస్తాను. దీన్ని మరి వేస్ట్ చేయొద్దు. కారం అసలే కొద్దిగా ఉంది, ఆ కొద్దిగాని కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఇంతే. మామూలుగా అయితే మా అమ్మమ్మ వాళ్ళు మరి అప్పుడు పనులు తీరిక లేకపోవడం వల్ల ఏంటో నాకు తెలియదు, చాలా పనులు ఉండేవి కదా, బోల్డ్ మంది ఉండేవాళ్ళు ఇంట్లోనూ. అందరికీ చేసి పెట్టడానికి అలసిపోయే వాళ్ళు ఏంటో తెలియదు. కానీ ఇందులో ఇంకా పోపు అనేది పెట్టేవాళ్ళు కాదు, ఇట్లా తొక్కేసి వేసేసేవారు. కొంచెం కరివేపాకు పైన అట్లా వేసేసేవాళ్ళు, పచ్చి పచ్చిగా బాగుంటుంది అనేసి ఇట్లానే ఉంచేవారు. అల్లం పెరుగు పచ్చడి అనమాట ఇది. కాకపోతే పోపు పెట్టుకుందాం మనమైతే. కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవాలు, కొంచెం మెంతి గింజ, ఒక జీలకర్ర, కరివేపాకు పోపు వేసి ఇందులో వేసేస్తాను. వేసాక మీకు చూపిస్తానండి. ఇవి తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకుని ఎక్కడక్కడ సర్దేసుకోవాలి. ఒక్కొక్కసారి సమయం లేనప్పుడు నేను కూడా అలాగే వదిలేస్తానండి, పోపు పెట్టాలని ఏం లేదు. కాకపోతే దాంట్లో అప్పుడైనా సరే నెయ్యి నూనె వాడకుండా అవుతుంది కదా, పోపు పెట్టకుండా ఆవడంగా తినేసినా కూడా సూపర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం కనిపించాలి కాబట్టి పోపు వేస్తా దాంట్లో. ఇదిగోండి ఇందులో పోసాను. కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదా? ఇదిగో అది ఇక్కడ పెడితే కనిపించింది. ఈ పోపు ఇందులో వేసుకుందాం. ఇక్కడ పెట్టి చూపిస్తారండి. ఇదిగోండి ఫైనల్గా చేసినవి ఇదనమాట. వంకాయ ఫ్రై, చారు, అలాగే అల్లం పెరుగు పచ్చడి. మీరు ఒకటి అడుగుతారు, ఇందులో పసుపు వేయలేదు ఏంటండి అని. వేయలేదండి, ఈసారికి పసుపు వేయకుండా చేశానమాట. మామూలుగా అయితే వేసుకుంటారు, నేనైతే ఈసారి వేయలా. ఇది ఏకాదశి రోజు సింపుల్గా చేసే వంట అనమాట. ఇంతేనండి ఈరోజు వంట ఇలా అయిపోయిందనమాట. సింపుల్గా ఈజీగా చేస్తాను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.